నేటి పంచాంగం వివరణ మార్చి 4, 2025 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి పంచమి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషంల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి రాత్రి 2 గంటల 39 నిమిషంల వరకు, తదుపరి కృతిక. యోగం ఇంద్ర రాత్రి 2 గంటల వరకు, కరణం బాలవ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషంల వరకు, తదుపరి కౌలవ రాత్రి 2 గంటల 4 నిమిషంల వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషంల నుండి 2 గంటల 48 నిమిషంల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 56 నిమిషంల నుండి 9 గంటల 43 నిమిషంల వరకు. తిరిగి మరలా రాత్రి 11 గంటల 13 నిమిషంల నుండి 12 గంటల 2 నిమిషంల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషంల నుండి సాయంకాలం 4 గంటల 51 నిమిషంల వరకు. యమగండం ఉదయం 9 గంటల 31 నిమిషంల నుండి 10 గంటల 59 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 10 నిమిషంల నుండి 11 గంటల 39 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషంల నుండి 12 గంటల 51 నిమిషంల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 59 నిమిషంల నుండి 5 గంటల 47 నిమిషంల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషంలకు, సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 19 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి వింటారు. ఇక విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ మార్పులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలు వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకర్షిస్తారు. రావాల్సిన సొమ్ము సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సోదరులతో మరింత ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను చేపడతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు వివాదాలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. వ్యాయామాలు చేయండి. దానివల్ల మీకు ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఈరోజు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక చేపట్టిన వ్యవహారాలలో కష్టించిన ఫలితం మాత్రం కనిపించదు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నమ్మిన వారే మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. కాబట్టి విదేశాలలో ఎవరైతే నివసిస్తున్నారో వారు కాస్త ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. ఎవరిని అంత త్వరగా నమ్మకండి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త పాటించాల్సిందే. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు సాధారణంగా రావచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని బాధ్యతల నుండి తప్పించుకునే యత్నమైతే చేస్తారు. అది కూడా ఫలించకపోవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు అందిన అవకాశాలను జారవిడ్చుకుంటారు. ఇక విద్యార్థులు కాస్త నిరుత్సాహపూరితంగా ఉంటుంది. ఇక మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఇక ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం, అలాగే హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత మెరుగైన రీతిలో ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఆనందకరమైన సంపద సొంతమవుతుందని చెప్పవచ్చు. శుభవార్తలను అందుకుంటారు. అలాగే దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విలువైన బహుమానాలను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. సినీ పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క చేయూతను తీసుకుంటారు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల ద్వారా ఆహ్వానాలు అనేవి రాగలవు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. అలాగే ధార్మికవేత్తలను కలుసుకొని ఉపదేశాలను పొందుతారు. నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా తీసుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మహిళలకి స్వల్ప ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు. ఇక విదేశాలలో నివసించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక అనుకున్న సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సన్నిహితుల నుండి లేనిపోని మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. ఆరోగ్య నియమాలను పాటించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ పర్యటనలను వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు కొన్ని చిక్కులు అనేవి ఎదురవ్వచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యమే ఉంటుంది. ఈరోజు మహిళలకి మనోనిబ్బరం తగ్గుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. రోజు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధు వర్గంతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి.
ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలోనూ కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గౌరవం అనేది పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఈరోజు మీ అనుభవాలు 10 మందికి పంచుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. సమాజ సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. దైవారాధనలో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న లాభాలను ఆర్జించగలుగుతారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యంపై శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలరు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు వ్యాపారాలను అత్యంత లాభదాయకంగా ముందుకు కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఇబ్బందులను అధిగమించగలుగుతారు. చేపట్టిన పనులలో అవంతరాలు తొలగిపోతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు ఈరోజు సద్దుమణుగుతాయి. తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే తులారాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలు అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధులను సమర్థవంతంగా నిర్వహించి ఊరట చెందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆశలు అనేవి ఫలిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు శుభవార్తలు అనేవి అందుతాయి. మహిళలకు సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఈరోజు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి.
దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశిలోని వ్యాపారస్తులకు చూసుకుంటే ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక బంధువర్గంతో వివాదాలు కొంత బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మకర రాశి వారు నిర్లక్ష్య ధోరణి వలన, బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు.
అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన వారు విడిపోయేంత వరకు వస్తుంది. కాబట్టి ఎవరి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. లంచాలు మాత్రం తీసుకోకండి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన అగ్రిమెంట్లు ఏవైతే చేసుకుంటున్నారో అవి వాయిదా పడతాయి. ఇక కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమ పడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలను పాటించండి. వ్యాయామం లాంటివి చేయండి. మీకు ఆరోగ్యం కొంత కుదుటపడే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే యత్నాలు ముందుకు సాగవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి ఈరోజు చూసుకుంటే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంతో సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు శుభకార్యాలలో యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలను విజిగురిస్తాయి. ఇక విద్యార్థులు అనుకూలమైన ఫలితాలతో ముందడుగు వేస్తారు. మహిళలు కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది.
ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.